గైస్, రీసెంట్గా మనందరం చూస్తున్నాము న్యూస్ పేపర్లో, తర్వాత టీవీలలో ఇలా వింటున్నాం కదా. యుఎస్ వచ్చేసి ఇండియా మీద 50% టారిఫ్ వేస్తుందని. అసలు అదంటే ఏం ఎగ్జాక్ట్గా అంటే ఏముంటుంది అందులో అంటే ఏం లేదండి. ఇప్పుడు మన ఇండియాలో ఒక ప్రోడక్టు అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 100 రూపాయలకి ఎక్స్పోర్ట్ చేద్దామని అనుకుందాం, ఎక్కడికి, యుఎస్కి. ఇప్పుడు దాని ప్రైస్ ఏమవుతుందంటే 150 అవుతుంది. ఆ 150 ఎందుకు అవుతుందంటే ఇక్కడ నుంచి యుఎస్కి ఎక్స్పోర్ట్ అయ్యే ప్రోడక్ట్ మీద యుఎస్ వాళ్ళు 50% టారిఫ్ వేశారు, అంటే ట్యాక్స్ వేశారనమాట. ఇప్పుడు అదేమవుతుంది, ఇక్కడ 100 రూపాయలు, అక్కడికి వెళ్తానే దానికి 50 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి ట్యాక్స్ రూపంలో. దాన్ని ఎవరు పే చేస్తారంటే యుఎస్లో ఉన్న ప్రజలు. అది మన అంటే ఇండియన్ ప్రొడక్ట్స్ని కొంటున్న వారికి బర్డెన్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ బర్డెన్ కావడం వల్ల స్లోగా మన ఇండియన్ ప్రొడక్ట్స్ని కొనేవాళ్ళు తగ్గిస్తారు. అలా చేయడం వల్ల అంటే మన ఇండియాకి వచ్చే ఇన్కమ్ తగ్గుతుంది కదా, అందువల్ల ఇలా చేస్తున్నాడు ట్రంప్ వచ్చేసి. అది ఇంకొకటి రీజన్ ఎందుకు చేస్తున్నా అంటే మన ఇండియా వాళ్ళు రష్యాతో ఆయిల్ ట్రేడ్ చేస్తున్నారు అనమాట. ఆయిల్ ట్రేడ్ చేయడము ఆయనకి ఇష్టం లేదు, ఎందుకంటే అమెరికాకి శత్రు చేస్తుంది కాబట్టి. సో ఆయనకి ఇష్టం లేదు. సో మన ఇండియాని స్టాప్ చేయమని చెప్తున్నాడు, కానీ మన వాళ్ళు మాత్రం స్టాప్ చేయరు.